భూ సమస్యల దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియని భూ సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోనట్లయితే మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చిగురుమామిడి తహసీల్దార్ బుద్దసాని రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును విజయవంతంగా నిర్వహించారు. ఈ భూభారతి రెవెన్యూ సదస్సులో భూ సమస్యలు ఉన్న రైతుల నుండి 182 దరఖాస్తులను స్వీకరించినట్లు చెప్పారు. గ్రామాలలో నిర్వహించే భూభారతి రెవెన్యూ సదస్సులకు రైతుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని చెప్పారు. దరఖాస్తులు ఇచ్చిన రైతుల భూముల వద్దకు వెళ్లి పూర్తి విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తామని తహసీల్దార్ వివరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్ నేత ఫోన్ ద్వారా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భూభారతి రెవెన్యూ చట్టం గురించి రైతులకు ఫోన్లో వివరించారు. పలువురు రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి సదస్సు ద్వారా ఎన్నో ఏళ్ల నుండి పెండింగ్ లో ఉన్న మా భూ సమస్యలకు పరిష్కార వేదికను తమ గ్రామాల్లోని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నడూ మర్చిపోలేమని తెలిపారు. ఈ సదస్సులో ఆర్ఐ అరుణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మాచమల్ల రమణయ్య, కానుగంటి సత్యం రెడ్డి, బడుకోలు దేవేందర్ రెడ్డి, గుజ్జుల తిరుమల్ రెడ్డి, మాచమల్ల కిషోర్, మిట్టపల్లి ఆదర్శ్, కొమెరె కుమార్, మాజీ సర్పంచ్ చింతపూల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. స్వరాష్ట్ర ఫలాలు అనుభవించాలనే ఆకాంక్షతో శ్రీమతి సోనియా గాంధీ గారు తలుపులు మూసి మరీ పార్లమెంటులో చట్టం చేయించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి సామాన్యులను, భూమి హక్కు ఉన్న వాళ్ళని కూడా ధరణి చట్టం తీసుకొచ్చి ఆ రోజు నక్సలైట్ల భయంతో హైదరాబాద్ ప్రాంతాలకు తరలి వెళ్లిన దొరలకు ధరణి పేరుతో ఆ రోజు పట్టా భూములు ఇచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆనాడు ఎన్నికల హామీలో భాగంగా ధరణి బంగాళాఖాతంలో కలుపుతామని ఆనాటి పిసిసి అధ్యక్షులు, సిఎల్పి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చిన ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రెవెన్యూ అధికారులను గ్రామాలకు తీసుకొచ్చి భూ పంపిణీ, భూ సమస్యలు, సాయుధ బైన్యం అయితేనేమి, కోర్టు సమస్యలు అయితేనేమి, బీడి భూములైతేనేమి, బంజర్ భూములైతేనేమి, మీకే సమస్య ఉన్నదో ఓ పత్రం ఇచ్చి ఆ పత్రం ప్రకారం ట్రిక్ పెట్టి ఈరోజు సమస్యలను పరిష్కరించే దిశగా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కృషి చేస్తూ ఉన్నది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ భూభారతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరు పేరున అందరినీ పిలుపునిస్తూ ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. ధరణి అదొక చట్టం, దొరల చట్టం. భూభారతి సామాన్యుడి పక్షం నిలిచిన చట్టం. అందుకే మేధావుల సలహాలతో, సూచనలతోటి జిల్లా వ్యాప్తంగా కాన్ఫరెన్స్ పెట్టి సలహాలు, సూచనలు తీసుకొని విధి విధానాలు ఏంటి అని ఖరారు చేసి ఈరోజు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం. భూభారతి ఉన్న సమస్యలు కూడా మీరు కాలం తీస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు ధరణిలో సాదా బేనం ఆప్షన్ లేదు, కానీ ఈరోజు భూభారతిలో అవకాశం వచ్చింది. కాబట్టి ఎవరైతేనే భూ సంబంధించిన సమస్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భూభారతి సమస్యను, ఈ భూభారతి సదస్సును వినియోగించుకొని సన్నిహితంగా చేసుకోవాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్, జై పొన్నం, జై హింద్. ఈరోజు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భూభారతి రెవెన్యూ చట్టం కింద బొమ్మనపల్లి గ్రామం లోపల రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ సదస్సులో
ఒక 150 మంది రైతులు వాళ్ళ యొక్క సమస్యల గురించి ఇక్కడ అప్లికేషన్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ అప్లికేషన్ ఇచ్చినటువంటి ప్రతి సమస్యను 2 నెలల్లో ఆ సమస్యకు పరిష్కారం మేము చూపుతామని చెప్పి ఇంతకుముందు ఎంఆర్ఓ గారు సెలవు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఈ భూభారతి చట్టాన్ని ఇంత చక్కగా వినియోగించుకున్నందుకు గ్రామ ప్రజలందరికీ కూడా మా విలేజ్ తరఫున అందరికీ కూడా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తూ, గవర్నమెంట్ ఏ పథకం ప్రవేశపెట్టినా దాన్ని సద్వినియోగం చేసుకోవడం మనకు కావాలి, దుర్వినియోగం అనేటువంటి చేయకూడదు. చాలా సంతోషంగా ఉంది. బొమ్మనపల్లిలో ఇంత చక్కటి సదస్సు నిర్వహిస్తున్నందుకు రెవెన్యూ అందరికీ కూడా మేము ఖచ్చితంగా అంటే వాళ్ళు ఇంత చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. రెవెన్యూ అధికారులు వచ్చినటువంటి అప్లికేషన్లు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి విధానం కానీ తీసుకునేటువంటి విధానం కానీ వాళ్ళకి చెప్తున్నటువంటి సమాధానం కానీ చాలా చక్కగా ఉంది. రెవెన్యూ అధికారులకు మేము మా ప్రజల తరఫున, మా ఊరు తరఫున, మా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకు కృతజ్ఞత తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి స్త్రీలకు ఉచితంగా బస్ సర్వీస్ కానీ, తర్వాత ఈ మధ్యనే రాజీవ్ యువ వికాసం అనేటువంటిది నిరుద్యోగ యువకులకు దాని ద్వారా లోన్ మంజూరు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది ఇంకా కొన్ని రోజుల్లో అది కూడా నెరవేర్చడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో బొమ్మనపల్లి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 32 ఇండ్లు మంజూరైనాయి. 28 మందికి ప్రొసీడింగ్స్ కూడా వచ్చినాయి. అలా చాలామందికి ఈ 2-3 రోజుల్లో కూడా మేము మొగ్గులు పోసి వాళ్ళకి ఇళ్ల నిర్మాణానికి సహకరించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఆ ఇసుక కానీ తర్వాత ఇతరత ఏదైనా కూడా తొందరగా వాళ్ళు తీసుకొచ్చుకొని ఇల్లు కట్టుకోవడం అనేటువంటిది జరగాలని చెప్పి సెలవు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాల ద్వారా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. సంవత్సరాల కాలం లోపల ఇంతటి చక్కటి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేమందరం కూడా ప్రజలందరూ కూడా కొనియాడడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి పథకాన్ని మీరు చక్కగా వినియోగించుకోవాలి. ప్రజలందరూ కూడా సంతోషం ఉంది మాకందరూ కూడా. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.